హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను నాటుకోడి కూరను ఎలా చేయాలో మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ 1 kg నాటుకోడిని తీసుకొని ఇలా పీసెస్ లాగా కట్ చేసి శుభ్రం చేశాను. ఇప్పుడు మనం ఈ చికెన్ని బాయిల్ చేయాలి. దీనికోసం నేను ఇక్కడ కొద్దిగా వాటర్, ఒక మీడియం సైజ్ ఆనియన్, 1 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 2-3 లవంగం చెక్క, ఒక చిన్న సైజు అల్లం ముక్క, 3-4 వెల్లుల్లిపాయలు తీసుకున్నాను. ఇప్పుడు ముందుగా నీళ్లు పోయాలి. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటి వేయాలి. ఇప్పుడు చికెన్ని ఇందులో వేసి మిక్స్ చేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మూత వేసి దీన్ని ఉడకనివ్వండి. టెన్ మినిట్స్ అవుతుంది. చూడండి ఇది ఎలా ఉడుకుతుందో. ఒకసారి స్పూన్తో బాగా మిక్స్ చేయండి. చికెన్ ఇంకా ఉడకలేదు, అందుకోసం మూత వేసి ఇంకో 15 నిమిషాల పాటు ఉడకనివ్వండి. 15 నిమిషాల తర్వాత చూడండి మన చికెన్ ఇక్కడ ఉడికింది. చూసారా, చికెన్ బాయిల్ అయింది. దీన్ని తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దీని మీద కడాయి పెట్టి ఒక 3 పెద్ద స్పూన్ల ఆయిల్ వేయండి. ఇప్పుడు 2 చిన్న సైజ్ అంత ఉల్లిపాయల్ని ఇలా ముక్కల్లా కట్ చేసి వేయండి. మూడు పచ్చిమిరపకాయలను ఇలా చాప్ చేసి వేయండి. ఇప్పుడు ఉల్లిపాయ హాఫ్ వేగిన తర్వాత 3 టేబుల్ స్పూన్ల జింజర్ గార్లిక్ పేస్ట్ వేయండి. మీరు మసాలా కొంచెం ఎక్కువగా తింటే ఇంకో టేబుల్ స్పూన్ మసాలా వేసుకోండి. ఇప్పుడు మసాలాని బాగా వేగనివ్వండి. మసాలా బాగా వేగిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేయండి. పసుపు వేసి కలపండి.
ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ల కారం వేయండి. మీరు కారం ఎక్కువగా తింటే మీ రుచికి సరిపడే విధంగా వేయండి. ఇప్పుడు ఈ బాయిల్ చికెన్ని ఇందులో వేసి కలపండి. ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేయండి. ఇప్పుడు మూత వేసి 15 నిమిషాల వరకు కుక్ చేయండి. ఇప్పుడు చివరిగా సన్నగా తురిమిన కొత్తిమీరను వేయండి. అంతే, నాటుకోడి చికెన్ కర్రీ రెడీ అయ్యింది. దీన్ని వేడి వేడి చపాతీలోకి తీసుకుంటే చాలా బాగుండిద్ది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.